అయితే హెచ్సియు భూములపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. హెచ్సియుకి ఆ భూములకి అసలు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కోర్టులో కేసు గెలిచి ఆ భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం దక్కించుకుంది అన్నారు. పరిశ్రమలకు కేటాయించిన ఆ భూములపై కావాలనే బీజేపీ బీఆర్ఎస్ ఇలా రాద్ధాంతం చేస్తున్నాయంటూ మండిపడ్డారు పొన్నం. హెచ్సియు భూములతో పాటుగా రాజకీయ పరిణామాలపై కూడా పొన్నం ప్రభాకర్ ఏమన్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ సంపత్ అందిస్తారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడారు. అంటే పొన్నం ప్రభాకర్ మీరు సన్నబియ్య పథకాన్ని ప్రవేశపెట్టారు, కానీ రేషన్ కార్డులో ఖచ్చితంగా ప్రధానమంత్రి మోడీ ఫోటో ఉండాలంటూ కూడా బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సరే, ఇప్పుడు రాష్ట్రం నుంచి ₹1 తీసుకోకుండా 100% కేంద్ర సహకారం ఇస్తే మోడీ ఫోటో పెట్టమన్నా ఓకే. 29 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రాంతాలు ఉందా, లేకపోతే ఎందుకు ఇటువంటి చిన్న చిన్న హోదాకు తగ్గని మాటలు మాట్లాడి విలువ తగ్గించుకుంటూ అర్థం కాదు. కానీ ఈ కార్యక్రమం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టు, ఆ కార్యక్రమం మీద ప్రధానమంత్రి ఫోటో పెట్టు, బాత్రూంలో ఏదో పెట్టు, ఇవన్నీ ఆలోచననే పొరపాటు. తప్పకుండా మనం పన్ను కడుతూ ఉన్నాం, పన్ను రూపాయి కడితే 40 పైసలు మళ్ళీ రిటర్న్ వస్తూ ఉన్నాయి. మా పైసలు 60 పైసలు రాష్ట్రం నుంచి కేంద్రంకి వెళ్ళిపోయి వాపసు వస్తలేమని అనుకుంటలేం. రుణమాఫీ లేకపోయారు, రైతు భరోసా ఇవ్వలేకపోయారని చెప్పేసి ముఖ్యంగా ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. బీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు. ఒకరు పాట పాడితే ఒకరు తందానాడు, తందానా అంటారు. ఒక ₹2,500 స్కీమ్ పెన్షన్ పెంచేది తప్ప అన్ని ప్రధాన కార్యక్రమాలన్నీ అమలవుతా ఉన్నాయి. హైదరాబాద్ స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎందుకోసం కాంగ్రెస్ పోటీ చేయలేకపోతుంది, బీఆర్ఎస్ పోటీ చేయలేకపోతుంది, ఎంఐకి ఎందుకు మద్దతు ఇస్తుందని చెప్పేసి బీజేపీ చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. బేసికల్గా మా పార్టీ కార్పొరేటర్ ముగ్గురే. ఈ ప్రశ్న అడుగుతున్నటువంటి వాళ్ళు ఎందుకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎన్నికల? నిన్న బండి సంజయ్ మాట్లాడి, ఇలా అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడి, వీళ్ళిద్దరు కూడా నేను ఇవ్వాలంటే నువ్వు రేపు దాన్ని కౌంటర్ చేయాలి, మతపరమైనటువంటి ఉద్వేగం ఎప్పుడు ప్రస్పరిల్లుతూనే నువ్వు నేను బతుకుతావని అండర్స్టాండింగ్ వచ్చి అట్లే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఎందుకు బీజేపీ పోటీ చేస్తలేదు? ఎప్పుడు ఎంఐఎం మద్దతు పార్టీ అంటారు, అలాంటి పార్టీకి కాంగ్రెస్ ఎందుకు మద్దతు ఇస్తున్నారు? మద్దతు ఇచ్చింది లేదు కదా. ఇక్కడ మద్దతు ఎక్కడ ఇచ్చారు మేము? అక్కడ మా స్ట్రెంత్ లేకపోతే మద్దతు ఎక్కడ కూర్చోటా? మద్దతు ఇవ్వబోతున్నారు. మద్దతు 3 ఓట్లే కదా అక్కడ ఎన్నిక. బీజేపీకి అయితే మేము ఇయ్యం కదా. తటస్థ వైఖరి అవలంబిస్తామా ఏందని మా పార్టీ నిర్ణయం చేసుకుంటుంది. బీజేపీ టీఆర్ఎస్ కూడా మేము బేసికల్గా వ్యతిరేకమని చెప్పుకుంటాయి కదా బయటికి కనపడడానికి. మరి అంతర్భాగంగా అంతర్లింగంగా అక్కడ పోటీ అదే అందుకే చెప్తున్నా, పోటీ చేయకుండా రేపు వీళ్ళకి సపోర్ట్ చేస్తారా బీజేపీ? చూస్తాం, తెలిసిపోతుంది కదా. స్నేహితం కదా, లీగల్ ఫ్రెండ్షిపా ఇల్లీగల్ ఫ్రెండ్షిపా తెలిసిపోతుంది. సెంట్రల్ యూనివర్సిటీ భూములు కావవి, దానికి సంబంధించి ఎప్పుడో అవి సెంట్రల్ యూనివర్సిటీ భూమి నుంచి వేరే ఒక సంస్థకి ఏదో పోయినా దాని తర్వాత సంస్థకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్ననాడు ఎప్పుడు ఆ సంస్థ పేరునే ఉండే ప్రయత్నం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత కొట్లాడి మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఆ ఇండస్ట్రీస్ కార్పొరేషన్కి చేయడం జరిగింది తప్ప ఎక్కడ కూడా దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ భూమిని ఒక జాగా ఒక గుంట కూడా అమ్మం. సో ఇందులో ఏమైనా పునఃపరిశీలన చేయాల్సి ఉంటే పునఃపరిశీలన చేస్తే ప్రభుత్వం, లేకపోతే ఇంకా దానికి సంబంధించినటువంటి అసలు యూనివర్సిటీ భూమి కానప్పుడు యూనివర్సిటీ దాన్ని ఒక ప్రాపగండా చేసే ప్రయత్నం చేస్తే ప్రజలకు తెలియపే ప్రయత్నం చేస్తాం మేము కూడా కౌంటర్ పార్ట్గా. అది యూనివర్సిటీదే కానప్పుడు యూనివర్సిటీ అమ్ముతున్నారని చెప్పి విద్యార్థులు ప్రేరేపించి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే భూముల పట్ల దానికి సంబంధించి ప్రత్యేక మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యవహారం ఉంది. అది కోర్టులో కేసు ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని తీసుకోవడం జరిగింది. ఒక ఇండివిజువల్ పేరు మీద ఉంటే అది ఎప్పుడు యూనివర్సిటీ పేరు మీద లేదు, వెరిఫికేషన్ చేసుకోవచ్చు ఎవరైనా. ఒక ఇండివిజువల్ పేరు నుంచి ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులు తొలగించుకొని ప్రభుత్వం తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఏం చేయాలని ఆలోచన డెవలప్మెంట్ చేయడానికి, ఇండస్ట్రీస్ పెట్టడానికి కొరకు డెవలప్మెంట్ చేస్తే తప్పనుకుంటే ఎట్లా? సో మొత్తానికి కావాలనే రాష్ట్ర ప్రభుత్వం పైన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, టీవీ9 కరీంనగర్.